హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ ఒక సినిమా చాలా బాగా గుర్తుంటుంది. ఆ సినిమానే చంద్రముఖి. చంద్రముఖి ఎటువంటి గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఇది ప్రతి ఒక్కరికి ఇది పోయిచిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి కాలంలో గ్రాఫిక్స్ లేకపోయినా సరే ఆ విపరీతమైన గొంతు, ఆ విపరీతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్, రాత్రిపూట గజ్జెలతో డ్యాన్స్ చేసేది, అంతేకాక ఆ యొక్క నీడలు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇదంతా చంద్రముఖి చూసిన మనందరికీ తెలుసు అది ఎంతగా భయపెట్టింది అనేది. కాకపోతే దీనికి అసలు పునాది ఏంటి, ఇది ఎక్కడ జరిగింది, ఈ వీడియోలో కంప్లీట్గా దీని యొక్క రియల్ ఫుటేజ్, అంటే చంద్రముఖి సినిమాలో మనకు రాజ్మహల్ చూపించారు కదా, అది నిజంగా ఎక్కడుంది అండ్ అంతేకాక ఆ యొక్క వీడియో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి చాలా కేర్ఫుల్గా రియల్ ఫుటేజ్ చూడండి. అండ్ అంతేకాక రియల్గా దీని యొక్క పునాది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేరళలో స్టార్ట్ అయింది. అవన్నీ డీటెయిల్స్ నేను ఈరోజు ఏమీ మిస్ చేయకుండా చెప్తాను. అంతేకాక చాలామంది యూట్యూబర్స్ ఈ యొక్క పాయింట్ అయితే మిస్ చేశారు, అది ఏంటో కూడా చెప్తాను. మేబీ మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ సరిగ్గా చేయలేదా ఏమో నాకైతే తెలియదు, కానీ ఈరోజు కంప్లీట్గా మీకు క్రిస్టల్ క్లియర్గా ఈ చంద్రముఖి స్టోరీ గురించి చెప్తాను. మరి అసలైన కథ ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి, సో దట్ మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన వీడియోని స్టార్ట్. అండ్ మరొక విషయం ఏమంటే, మనం సినిమా చూసాం కదా, సినిమాకి ఈ స్టోరీకి చాలా డిఫరెంట్ ఉంటుంది, కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది. సినిమాలో చూపించింది సైకలాజికల్ ఇవన్నీ చూపించారు, కానీ అది కూడా అప్పటి కాలంలో ఫాజిల్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఏదైతే ఈ యొక్క రాజ్మహల్ ఉందో, ఈ యొక్క స్టోరీ చదివిన తర్వాత దాన్ని మసిపూసి మారడికాయ చేసి కాస్త డిఫరెంట్గా చంద్రముఖి చూపించాడు. కాకపోతే రియల్గా జరిగిన చంద్రముఖి మాత్రం ఇలా కాదు, ఇది క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. అయితే దీనికి యాక్చువల్గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేరళలో స్టార్ట్ అయింది. కేరళలో ఆలప్పుల అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ముత్తం అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద మ్యాన్షన్ హౌస్ లాంటిది ఉంటుంది. అదే మనకు రీసెంట్గా చంద్రముఖిలో చూపించిన పిఠాపురం రాజ్మహల్ అంటారు కదా, అది అనమాట. అయితే దీనికి ఒరిజినల్ పేరు మాత్రం ఆలుముట్టిల్ మేడ అంటారు. అయితే అప్పటి కాలంలో ఇది రాజుల కాలం అని చెప్పలేను, కానీ ఇది దాదాపు 100 సంవత్సరాల వెనక జరిగింది. ఓకేనా? అందరూ అనుకునేటట్టు ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ పైన జరిగిన స్టోరీనే కాదు. ఎందుకంటే మనం చంద్రముఖిలో చూస్తే గుణశేఖర్ అనే ఒక డ్యాన్స్ చేసే వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తిని చంద్రముఖి ప్రేమిస్తుంది. అయితే వాళ్ళ ప్రేమను ఈ రాజు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ ఇద్దరినైతే చంపేస్తారు. కాకపోతే రియల్ స్టోరీ మాత్రం ఇది కాదు. రియల్ స్టోరీ ఇది ఆస్తి తగాదాల పైన జరిగి అతి క్రూరంగా చంపేసుకున్న స్టోరీనే ఈ రియల్ స్టోరీ. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది రియల్ ఫుటేజ్, అంటే రియల్గా రాజ్మహల్, వెంకటాపురం రాజ్మహల్ అని పిలువబడే ఏదైతే పెద్ద మ్యాన్షన్ ఉందో ఆ యొక్క మ్యాన్షనే ఇది కేరళలో ఉంది. సో చూడ్డానికి ఇది చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాక ఆ యొక్క చంద్రముఖి, నాగవల్లి ఇలాంటి సినిమాల్లో కూడా మనకు ఆ యొక్క అది బంగ్లా పెద్దగా చూపిస్తారు కదా, అది దీని యొక్క డిజైనింగ్ నుంచే ఇన్స్పైర్ అయి తీసింది. ఇది లిటరల్లీ నిజంగా చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే దీంట్లో 100 సంవత్సరాల కింద కొంతమంది రాజవంశంకి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే దాదాపు 100 years బ్యాక్ ఈళవ అనే ఒక రాజులు ఉండేవాళ్ళు. అంటే ఈళవ అంటే ఇక్కడ ఒక కులం అనమాట. ఆ కులంకి సంబంధించిన రాజవంశీకులే ఈ యొక్క కోట ఏదైతే ఉందో దీంట్లో ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క స్టోరీ ముఖ్యంగా ముగ్గురు మధ్యలో నడుస్తుంది. అది ఎవరైతే అన్న, తమ్ముడు, తమ్ముడి యొక్క భార్య. ఇప్పుడు అన్న పేరు రఘు అనుకోండి, తమ్ముడి పేరు వంశీ అనుకోండి అండ్ వంశీ భార్య లత అనుకోండి. ఈ 3 పేర్లు బాగా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ అన్న ఎవరైతే ఉన్నాడో రఘు ఎలాంటి వాడంటే ఈ యొక్క మొత్తం ఏదైతే ఈ యొక్క రాజవంశానికి సంబంధించిన మెయింటెనెన్స్ చేసేది, ఈ యొక్క బంగ్లాని బాగా చూసుకునేది, ప్రతి ఒక్కరిని చూసుకునేది అండ్ ప్రజల్ని క్షేమంగా చూసుకునేది, ఇలాంటి పనులన్నీ ముఖ్యంగా మెయింటెనెన్స్ పనులన్నీ రఘు చూసుకునేవాడు. రఘు అంటే అన్న ఇక్కడ. అండ్ తర్వాత వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను తమ్ముడు అనమాట. ఇతను ఎలాంటి వాడు అంటే ఎక్కువగా డబ్బు పైన ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపించేవాడు. ఎక్కడైనా సరే 1 రూపాయి కింద పడింది, అది కూడా చెప్పకూడని చోట పడిందన్నా సరే తీసుకునే వ్యక్తి. అలాంటి మనస్తత్వమే ఈ వంశీది. అయితే అప్పటికే ఈ వంశీకి పెళ్ళై ఉంటుంది. పెళ్ళయి ఒక లత అనే అమ్మాయితో పెళ్ళై ఉంటుంది. ఈ లత అనే అమ్మాయి ఎలా అంటే చాలా అందంగా ఉండేది. అండ్ అంతేకాక ఈమె బిహేవియర్ కూడా చాలా మంచి బిహేవియర్. అండ్ చూడ్డానికి లిటరల్లీ ఎవరైనా చూస్తే అబ్బా ఎంత బాగుందిరా ఈ అమ్మాయి, ఎంతైనా సరే ఈ వంశీ అదృష్టవంతుడురా, ఇలాంటి అమ్మాయి దక్కింది అని అనుకునేంత అందంగా ఈ యొక్క అమ్మాయి ఉండేది. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఎప్పుడైనా సరే అన్నదమ్ములు కొట్టుకోవడం అది న్యాచురలే. కాకపోతే దీంట్లో నరికి చంపేంత వరకు
వరకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ యొక్క అన్న హెడ్ కదా యాక్చువల్‌గా. ప్రెజెంట్ హెడ్ అంటే ఈ యొక్క ఆస్తులు ఇవన్నీ అన్న చెప్పినట్టుగానే వినాలి. కాకపోతే ఇలా ఉండకూడదని ఇతనికి అప్పటి కాలంలోనే ఈ యొక్క ఆస్తి పైన విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. మనుషుల మీద కాదు, డబ్బు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకొని ఎలాగైనా సరే ఇతన్ని చంపేసి ఈ ఆస్తి మొత్తం నాదవుతుందని ఒక మాస్టర్ స్కెచ్ వేశాడు. అది స్కెచ్ వేసినట్టుగానే ఒకానొక రోజు ఎవరు లేని ఆ యొక్క సిచ్యువేషన్ టైం వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి వెళ్ళి ఇతని యొక్క డైరెక్ట్ తల ఏదైతే ఉందో అది నరికి పాడేశాడు. అయితే ఇతని భార్య ఉండేది కదా లత, అది ఈమె కళ్ళారా చూసింది. కళ్ళారా చూసి గజగజ వణికిపోయింది. ఏంటి ఇతను ఇలా చేశాడని. అయితే ఈమె వణికిపోయి భయపడుతూ బయటకు పరిగెత్తే మార్గంలో సడన్గా ఇతని భర్త ఎవరైతే వంశీ ఉన్నాడో ఈమె తలను కూడా నరికేశాడు. ఎందుకంటే ఈమె బయటకు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తుందేమో అని ఒక ఆ యొక్క కన్నింగ్ బిహేవియర్ ఉంటుంది కదా, ఆ యొక్క బిహేవియర్తో ఈమెను కూడా అక్కడ ఇద్దరిని అదే కోటలో ఏదైతే ఈ యొక్క రాజ్మహల్ ఉంది కదా అదే కోటలో చంపడం జరిగింది. అండ్ ఊళ్ళో వాళ్ళు మొత్తం అప్పటి నుంచి ఇది జరిగిన నెక్స్ట్ డే నుంచే విచిత్రమైన గజల శబ్దులు, విచిత్రమైన ఆ యొక్క గొంతు, విచిత్రమైన ఎవరో ఒక అమ్మాయి కనపడినట్లు వాళ్ళందరూ అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఎప్పటికైనా సరే చెప్పుకుంటూ ఉన్నారు. సో దీని వెనక విషయం ఏమంటే యాక్చువల్గా ఆస్తి కోసం ఎంతగా దిగజారాడు ఒక తమ్ముడు అనేది ఈ యొక్క స్టోరీ చెప్తుంది. అండ్ ఇప్పటికైనా సరే అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆత్మ అలాగే ఉంది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, ఈ లతదే. ఎందుకంటే అమాయకంగా ఈమె చనిపోయింది కదా, ఇతను వాళ్ళ యొక్క అన్న అమాయకంగా ఇద్దరు చనిపోయారు. కాకపోతే ముఖ్యంగా ఈ యొక్క చంద్రముఖి అంటే ఈమె లత ఎవరైతే ఉందో ఈమె మాత్రం చాలా ఘోరంగా నరికి చెప్పడం అనేది అది మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో. అందుకోసమే ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని ఇప్పటికైనా సరే అదే బంగ్లాలో ఉన్నట్టుగా ఇప్పటికైనా సరే ఆ యొక్క లోకల్లో మీరు వెళ్ళి చూస్తే మీకు ఎవరైనా చెప్తారు. అండ్ అంతేకాక ఇది అయిపోయిన తర్వాత అంటే స్టోరీ జరిగిన తర్వాత ఫాజిల్ అనే ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ స్టోరీ ఎలాగో అలా న్యూస్ సోషల్ మీడియా అప్పుడు లేదు కానీ ఇంత వైరల్గా ఎలాగో అలా పేపరో అదో ఏదో చూసి తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఈ యొక్క స్టోరీని కాస్త డిఫరెంట్గా పోర్ట్రే చేసి సైకలాజికల్ హర్రర్ ఇలా కొంచెం మసిపూసి మరడికాయ చేసే ఇంకా బాగా జనాలు పెరుగుతారు చూసేదానికని ఈ యొక్క స్టోరీని కాస్త చేంజ్ చేశారనమాట కంప్లీట్గా రియల్ స్టోరీకి. ఎందుకంటే మనం రియల్ స్టోరీలో చూస్తే అక్కడ డబ్బుకు సంబంధించిన ఏ ఒక్క విషయం ఉండదు, కేవలం ప్రేమ, డ్యాన్సు, రాజు అనే ఈ యొక్క కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. కాకపోతే రియల్ స్టోరీలో మాత్రం డబ్బు కోసమే వీళ్ళిద్దరూ చాలా ఘోరంగా చనిపోవడం జరుగుతుంది. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు లిటరలీ అండ్ చంద్రముఖి వచ్చినప్పటి నుంచే ఈ యొక్క గోస్ట్ ఏదైతే జోనర్ ఉందో ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచే ఈ యొక్క హర్రర్ అంటే చంద్రముఖి అని ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ఇది పడుతుంది. అంతేకాక ఇప్పుడు నేను వీడియో కూడా చేస్తున్నాను, చాలా హర్రర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఫేసు, ఆమె జ్యోతి చేసిన ఆ ఫేసు లిటరలీ ఇప్పటికైనా సరే వణుకు పెడుతుంది, అంత హర్రర్గా ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క కాన్సెప్ట్. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ మీ ముందుకు ఇంకా ఎన్నో తీసుకొస్తాను. అంతేకాక రియల్ ఫుటేజ్తో తీసుకొస్తాను. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇది మనందరి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ లైక్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.